ఈరోజు రైతులు అనేక ఇబ్బందులు పడుకుంటా పొలాలు మొగిపురుగు వస్తున్నాయి. ఈ మొగిపురుగు నివారణ చర్య కోసం రిటైర్డ్ ఏరియా గారు పేరం కొబ్బరయ్య సార్. సార్ నమస్తే. నమస్కారం. చెప్పండి సార్. గత 4 సంవత్సరాల నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడి అనేక పిచికారీలు చేసి ఒక్కొక్క రైతులు లాభం ఎక్కువైతేనే అంటున్నారు. ఇప్పుడు మరి ముందుకు వేయడం వలన అది ఏంటి, ఒకసారి ఈ మొగిపురుగుకు సంబంధించిన వివరాలు రైతులకు చెప్పండి. మన తెలంగాణలో వరి సేద్యం ముఖ్యమైన పంట. అయితే ఒకప్పుడు ఇది మొగిపురుగు అనేది మైనర్ పెస్ట్ ఉండేది. ఇప్పుడు మనము ఏకదాటి పంటగా పంట ఇంకా పంట వేస్తున్నాం కాబట్టి ఆ మైనర్ పెస్ట్ అనేది మేజర్ పెస్ట్గా స్థానంలోకి వచ్చింది. దాని నివారణకు పంట మార్పిడి అనేది ఉన్నప్పుడేమో దానికి దాదాపు వరి పంట మీద 2 తరాలు అది మల్టిప్లై అవుతుంది. దాదాపు 59 నుంచి 62 రోజుల్లో లైఫ్ సైకిల్. అది అదే దీర్ఘకాలిక పంట అయినట్టయితే 3 తరాలు చేసుకుంటుంది. అది ఫస్ట్ దీర్ఘకాలిక పంట లోపల ఫస్ట్ టైం అటాక్ అయినప్పుడు ముగి చంపడం, మువ్వ చంపడం, రెండవసారి కూడా మువ్వ చంపడం, మూడవసారి తెల్లకెంకి అవ్వడం. అదే స్వల్పకాలిక రకాల్లో కూడా 2 తరాలు తీసుకుంటుంది. ఫస్ట్ టైం నాటిన 18-20 రోజుల తర్వాత మువ్వ చెడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ దాని దశ మళ్ళీ మొదలు స్టార్ట్ అయిన తర్వాత తెల్లకంకి అవ్వడం జరుగుతుంది. దీని నివారణకి ఏంటంటే స్టార్టింగ్ మనం నార్లు వేసే టైంలో కూడా వేసవి దిక్కులు ఒకటి చేసుకోవాలి. వేసవి దిక్కులు వేసుకున్నప్పుడు ఏదైతే వాటి ప్యూప దశలు ఏవైతుంటాయో అవి వరి పైకి కోయడం వల్ల దాంట్లో ఉండిపోతున్నాయి. కొయ్యకారు హార్వెస్టర్లు కాబట్టి దాంట్లో ఉండడం వల్ల దాని ఉధృతి బాగా పెరిగేది. అది ఆ పక్షులు కొంగలు తినడం వల్ల అంత కొంత నష్టం జరుగుతుంది. అట్లే సాయంత్రం వేళల్లో మంటలు పెట్టినట్టయితే ఏది మన చెత్తాచెదారము ఈ మనం వరి నారు పోసిన కాడ మనం పెట్టినట్టయితే అది రెక్కల పురుగు, తల్లి పురుగులు, మోగిత పురుగు, తల్లి పురుగులు వచ్చి ఆ మంటలో పడి చనిపోవడం జరుగుతుంది. ఒక్క పురుగు చనిపోయిందంటే దాదాపు దాని టైం 7 నుంచి 8 రోజులు తల్లి పురుగు ఉంటుంది. అది 300 గుడ్లు, 180 నుంచి 300 గుడ్లు పెట్టే కెపాసిటీ ఉంటుంది. అన్ని పిల్లలు మనం కాపాడుకున్న వాళ్ళం. అటువంటి కల్చరల్ ప్రాక్టీస్ మన రైతు చేయడం లేదు. అంతా ఏదో రెడీమేడ్ గా నడిచిపోతుంది. ఇది ఎట్లా ఫాస్ట్ ఫుడ్ లెక్కనే ఉన్నాం మన వ్యవసాయం కూడా. కొంచెం శ్రద్ధ పెట్టినట్టయితే రైతన్నలందరూ ఇది నారుమడి పోసేటప్పుడు ఈ చెత్తలు కాల్చడం, నారుమడి పోసిన తర్వాత ఎత్తైన నారుమడి చేయాలి. ఇది కూడా ఎత్తైన నారుమడి చేయాలి. నారుమడిని తీసే ముందు ఎకరానికి సరిపడే నారుమడి 20 కిలోల విత్తనం వేసినప్పుడు దానికి మీద కట్టేసి దాంట్లో 6 నుంచి 7 రోజుల ముందు నారు తీస్తామనగా 1 kg 4G గోళీలు వేసినట్టయితే అది ఆ నీళ్లు అందులో వెనక్కి వేరు నుండి మొక్క పూర్తి పూరితమవుతుంది. అది దాదాపు 20-21 రోజుల వరకు విషపూరితంగా ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఏ పురుగు ఆశించినా అది చనిపోవడం జరుగుతుంది. సిస్టమిక్ పాయిజన్ కాబట్టి దాని సిస్టమ్ కూడా చనిపోవడం జరుగుతుంది. ఇంకొకటి చేసుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా సార్, ఇది రెడ్ సాయిల్ లో ఎక్కువ కనబడలేదు. బ్లాక్ సాయిల్ సౌడు భూములలో కొంచెం ఎక్కువ ఉధృత ఎక్కువ ఉంటుంది. చాలా ఈ నేలకు ఆ నేలకు తేడా ఏంటంటే చాలా మంచి ప్రశ్న ఇది. చౌడు నేలలో విపరీతమైన దీనికి సూటబుల్ వాతావరణం ఉంటుంది. అదే చెంప నేలలో ఇంత ఉధృతి ఉండదు. కాబట్టి చౌడు నేలలో వేసినప్పుడు ఏంటంటే మనం నీటిని ఎక్కువగా పెట్టాలి. నీటిని ఎక్కువగా పెట్టినట్టయితే ఈ పురుగు ఏదైతే లోపలికి వెళ్ళింది ఉంటుందో అది మునిగిపోయే దశలో ఉన్నప్పుడు దానికి ఆక్సిజన్ అన్నా కూడా చనిపోయే అంటే చౌడు నేలలో నీరు ఎక్కువ పెట్టాలి. నీరు ఎక్కువ ఉంటేనే పురుగు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకో విధంగా కూడా చౌడు నీళ్ళలో మనం ఏదో చనిపోతుందని నీరు తగ్గించినప్పుడు ఏమవుతుంది, కింద సోడియం సాల్ట్ అన్ని పైకి వచ్చి ఆ కర్ర వేసినట్టే ఎర్రపడిపోతుంది. ఎర్రపడిపోయినప్పుడు ఈ రైతులు ఏమనుకుంటారంటే ఇదేదో ఎర్రభూమి రోగం అనుకొని మళ్ళీ మందు తెచ్చి కుట్టడం జరుగుతుంది. అది అదనంగా వాళ్ళు డీలర్స్ ఇవ్వడం, వీళ్ళు కలిపి కొట్టడం, ఇది కొంచెం విచారకరమే. అంటే ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళకి ఎక్కువ పిచికారులు చేయకుండా వాళ్ళకు టెక్నికల్ గా చెప్పి
ఒకటి ఫైనల్గా చెప్పండి, రైతులు ఎట్లా చేస్తే ఈ పురుగు రాకుండా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి చెప్పండి చివరి. పురుగు రాకుండా ఉండేది అనేది ఉండదు, దాని స్థాయిని మించి ఉన్నది కాబట్టి పంట మార్పిడి కంపల్సరీ. ఒక పంట తర్వాత ఈ వర్షాకాలం పంట వేసిన తర్వాత ఆ జీరో టిల్లేజ్గా మాకు మొక్కజొన్న పెట్టుకున్నట్టయితే దీని ఉధృతిని తట్టుకోవచ్చు. అట్లా పంట మార్పిడి చేసుకోవాలి. అట్లే నేను అన్నట్టు ఈ కల్చరల్ ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవాలి. ఈ ఒలిపిడి వరికి సంబంధించిన విత్తనాలు ఏవైతే ఉంటాయో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒలిపిడి ఊదా ఇవన్నీ కూడా ఆ గడ్డి నువ్వు లేకుండా చేసినట్టయితే ఈ వరి లేనప్పుడు ఊదా మీద కూడా వచ్చే అవకాశం దాని మీద లైఫ్ సైకిల్ సాగిస్తుంది. ఇది రైతు సోదరులు సార్ చెప్పినట్టు చేస్తే అయిపోతుంది సార్. ధన్యవాదాలు.